వ్యవసాయ హక్కు చెప్పులు లేకుండా వచ్చి ఇవాళ నేను కుటుంబాన్ని పోషించుకుని కుటుంబంలో కూడా అందరినీ తీర్చిదిద్ది వాళ్ళని కూడా సినిమా టెక్నీషియన్స్గా చేశానని చెప్పారు. సరే అతను చెప్పండి ఒకటి నేను చెప్తాను. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో జాబ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్కి బడ్జెట్ పెరగకూడదని వాళ్ళకి లాస్ ఆఫ్ పే అయినా పర్లేదని చెప్పేసి వాళ్ళిద్దరితో కూడా ఈ సినిమా ప్రొడక్షన్స్ పనిచేయించారు. అంటే ప్రొడ్యూసర్ గురించి తను ఎంత ఆలోచిస్తాడో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆలోచిస్తుంది, వాళ్ళ పర్సనల్ నష్టపోయినా పర్లేదు, ప్రొడ్యూసర్ బాగుండాలి అని తను ఎంత తపన పడతాడో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత తపన పడుతుందో దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో నేను అక్కడికి చెప్పాను, ఏంటి జీతం లాస్ అయ్యి ఎందుకు మీరు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తారు, మీకు ప్రొడ్యూసర్కి ఆయన ఎవరినైనా పెట్టి చేస్తారు కదా అంటే నేను లేదు, బడ్జెట్ పెరగకూడదు, ప్రొడ్యూసర్కి సేవ్ చేయాలి, అందుకనే మీకు చేస్తాను అని చెప్పాను. సో అట్లాగే మా ఓనరే ప్రొడ్యూసరు, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టరు అని చెప్పి చిన్నపిల్లాడైనా పెట్ట కొంచెమైనా కోత చాలా ఘనం అన్న, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఫ్యూచర్లో అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు అని చెప్పి మరీ చేశాడు. చేసి తను 14 సినిమాలు చేస్తే ఏ ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస్ గారు కంప్లైంట్ చేయరు. ప్రతి ఒక్కళ్ళు తను రూపాయి చెప్తే 75 పైసల్లోనే ఫినిష్ చేశాడనే పేరే అన్నాం, కానీ రూపాయి 10 పైసలు చేశాడని చెప్పి ఎవరిదే అంత పర్ఫెక్ట్ అని. సరే ఇవాళ ఇంతమంది అటెండ్ అయ్యారు. రసమయ్య బాలకృష్ణ గారు ఆయన కళాకారుడుగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాకముందు నుంచి నాకు పరిచయం. ఆయన తెలంగాణ రాకముందు ఒక కళాకారుడిగా ఎలా ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్యే అయ్యి సాంస్కృతిక సారథి అయ్యి మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మళ్ళా ఇలా చెల్లి చేస్తూ ఉంటే నాకు మొదట కనిపించిన ఆ రసమయ్య బాలకృష్ణ ఆయనే ఇప్పుడు కనబడుతున్నాడు, కానీ మధ్యలో ఎమ్మెల్యే అయ్యా సాంస్కృతిక సారథి అయ్యా అని చెప్పి కొంచెం ఆకాశం ఎప్పుడు